సో, ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీలో ఒకటైన స్పేస్ ఎక్స్ అయితే ఇప్పుడు అంటే స్టాక్ మార్కెట్‌లోకి ఎంటరడం జరుగుతుంది. ఇలాన్ మస్క్ మరొక అద్భుతంకైతే రెడీ అయితుండని చెప్పాలి. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ సంబంధించి షేర్‌లనైతే అమెరికా నాస్డాక్‌లోని లిస్టింగ్‌లో చేసే అవకాశం ఉందని చెప్పేసి ప్రెజెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రెజెంట్ నాస్డాక్ అయితే స్పేస్ ఎక్స్ అంటే నాస్డాక్‌లో ప్రెజెంట్ టెక్‌కి సంబంధించిన ఎక్కువ షేర్‌లు ఉండడం జరుగుతుంది. వాటిలో స్పేస్ ఎక్స్ యొక్క షేర్‌లనైతే లిస్టింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రెజెంట్ అయితే తెలవడం జరుగుతుంది. అంటే ఇలాన్ మస్క్ ఆల్రెడీ ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయడం జరిగింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. సో, ఇప్పుడు మరొక అద్భుతం ఏందంటే అంటే ప్రపంచంలో లార్జెస్ట్ ఐపీఓ అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఒక పెద్ద ఐపీఓకైతే లిస్టింగ్‌కి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రెజెంట్ ఇది జూన్ 4 అంటే ఈ బుధవారం రోజు మాత్రం దాన్ని అంటే ఒక కొలిక్కి తెచ్చే పోస్టర్‌ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత జూన్ 4కొచ్చేసి దానికి సంబంధించిన రోడ్ షో లాంచ్ ఒకటి ఉంటుంది. తర్వాత జూన్ 11 తారీఖొచ్చేసి షేర్‌నైతే సేల్ చేయడం జరుగుతుంది. జూన్ 12 తారీఖొచ్చేసి నాస్డాక్‌లో లిస్టింగ్ చేస్తారని చెప్పేసి రాయిటర్స్ సంబంధించిన నివేదిక ఇవ్వడం జరిగింది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ దానికి సంబంధించి అంటే స్టాక్ మార్కెట్ లిస్టింగ్ ఏ టిక్కర్ పైన ఎళ్తుంది అని చూసుకుంటే ఇలాన్ మస్క్ పేరు పైన ఎళ్తుందా? టెస్లా పైన ఎళ్తుందా? స్పేస్ ఎక్స్ పైన ఎళ్తుందా? అని చూస్తే మాత్రం స్పేస్ ఎక్స్ అనే పేరుతోనే స్పేస్ ఎక్స్ అనే నేమ్ యూజ్ చేసుకొని అంటే ఆ టిక్కర్‌ని యూజ్ చేసుకొని నాస్డాక్‌లో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా ఐపీఓ దాని సైజ్ చూస్తే $75 బిలియన్ సైజ్ ఉండడం జరిగింది. ప్రెజెంట్ అయితే తర్వాత దాని వాల్యుయేషన్ అక్యుములేషన్ ఓవరాల్‌గా చూసుకుంటే 1.75 ట్రిలియన్స్ మాసివ్ వాల్యుయేషన్ అంటే కలెక్ట్ చేయాలని చెప్పేసి చూడడం జరుగుతుంది. తర్వాత దీనికి ముఖ్యంగా అంటే వివిధ బ్యాంకులు కూడా అంటే ఓన్లీ స్పేస్ ఎక్స్ కాకుండా బ్యాంకులతోని కూడా అనుసంధానమై ప్రెజెంట్ అయితే లిస్టింగ్‌లోకెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా జేపీ మోర్గాన్ చేస్ గాని, గోల్డ్‌మ్యాన్ సాక్స్ గాని, మోర్గాన్ స్టేన్లీ గాని, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంక్ ఇలా 16 బ్యాంకులకు సంబంధించి భాగస్వామ్యంతో అయితే నాస్డాక్‌లోకి లిస్టింగ్ అయితే ఎళ్ళడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే ఇదొక పెద్ద అద్భుతం అని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇది ఏఐ ప్లస్ స్పేస్ 2 కలిపి లిస్టింగ్‌లోకెళ్ళడం అనేది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు ఐపీఓలో. తర్వాత ముఖ్యంగా చూసుకుంటే ఇది లార్జెస్ట్ అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద ఐపీఓగా అందరూ అంటే పరిగణించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రెజెంట్ చూసుకుంటే స్పేస్ ఎక్స్ అనేది అంతరిక్షానికి సంబంధించిన వాటిలో ఎక్కువగా చురుగ్గా ఉండడం జరుగుతుంది. సో, దానికి తోడు ఏఐ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఓవరాల్‌గా ఒక స్పేస్ ఎక్స్ అనేది ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీ అని చెప్పొచ్చు. సో, అలాంటి కంపెనీ లిస్టింగ్‌లోకి వస్తుందంటే అంటే ప్రపంచం అంటే గ్లోబల్ వైస్ కూడా ఒక పెద్ద రెవల్యూషన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆసక్తికరంగా చూడడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇంకోటి చూసుకుంటే ఫిబ్రవరిలో ఇలాన్ మస్క్ యొక్క ఏఐ కంపెనీ ఎక్స్‌ఐతో పాటు విలీనమయ్యి నమోదైన $1.25 ట్రిలియన్ విలువ కంటే ప్రెజెంట్ ఇది ఎక్కువగా ఉండడం అయితే మనం చూడవచ్చు. ఈ భారీ ఐపీఓ నిర్వహణలో ప్రపంచ ప్రముఖ బ్యాంకులు ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆ బ్యాంకులు అయితే ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో, మార్కెట్‌లో అయితే ఐపీఓ అంటే ఈ ఐపీఓ రావడం అనేది ఒక పెద్ద జోష్ తేవడం అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా అంటే ఇంకొక కొన్ని వర్గాలు ఏం చెప్తున్నాయంటే ప్రెజెంట్ ట్రంప్ యుద్ధం అంటే ఇరాన్‌తో యుద్ధం ఏ విధంగా అయితే స్టార్ట్ చేశారో ట్రంప్‌కి సంబంధించి కొన్ని అంటే ట్రంప్‌కు సంబంధించి అయితే ఒక బ్యాడ్ నేమ్ రావడం జరిగింది. సో, అంటే యువతకు మళ్ళీ బూస్ట్‌నియ్యాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా అంటే తన పేరును అంటే యుద్ధం వల్ల చెడిపోయిన తన పేరును మళ్ళీ సెట్ జేసుకోవాలని జెప్పేసి ట్రంప్ చాలా పనులు జేయడం జరిగింది. చైనాతోని డీల్‌లో చాలా కంపెనీలు స్టార్ట్ జేయడం అంటే యువతకు ఊతాన్నివ్వడం. తర్వాత మార్కెట్‌లు చాలా డల్‌గా ఉండడం అయితే జరిగింది. ఐపీఓ మార్కెట్‌లు ముఖ్యంగా అమెరికాలో నాస్డాక్‌లో గానీ, ఎస్ఎన్‌పిలో గానీ చాలా డల్ ఉండడం జరిగింది. సో, వాటికి ఊతం ఇయ్యాలంటే మాత్రం ప్రెజెంట్ ఈ ఐపీఓ అనేది ఇస్తే ఒక మార్కెట్‌లో మళ్ళీ జోష్ వస్తుందని జెప్పేసి అండ్ మస్క్ అండ్ ట్రంప్ ఇద్దరు కలిసి ఆడుతున్న ఒక మైండ్ గేమ్ అని జెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో, ఏది ఏమైనా మార్కెట్‌లో అయితే ఒక జోష్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ 4 రోజున అయితే రోడ్ షో ఉంటుంది. జూన్ 11వ తేదీన అయితే సేలింగ్ ఉంటుంది. తర్వాత నాస్డాక్‌లో లిస్టింగ్ మాత్రం జూన్ 12వ తారీఖు అయ్యే అవకాశం ఉందని జెప్పేసి ప్రెజెంట్ అంటే ఆ వర్గాలు చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా ప్రెజెంట్ ఇది అంటే ట్రంప్ అండ్ మస్క్ ఆడిన గేమ్ అయినా సరే, ఏదైనా సరే మార్కెట్ సంబంధించి ఓన్లీ అది అమెరికన్ మార్కెట్ నాస్డాకే కాదు, ప్రపంచ మార్కెట్ సంబంధించి కూడా ఒక పెద్ద రెవల్యూషన్ అని చెప్పాలి. ముఖ్యంగా ఏందంటే ఏఐ ప్లస్ స్పేస్‌కి సంబంధించిన కూడా అంటే ఒక పెద్ద రెవల్యూషన్ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ప్లస్ స్పేస్ 2 మిక్స్ అయ్యి ఒక కంపెనీ లిస్టింగ్ రావడం, ఇంత పెద్ద సైజులో రావడం అనేది మార్కెట్ అంటే ప్రపంచ మార్కెట్‌నయితే ఆసక్తికరంగా చూస్తుంది. అదే విధంగా అదే బాటలో ఇంకా అంటే స్పేస్ ఎక్స్ ఇవి అంటే అంటే స్పేస్ ఎక్స్ ఆల్రెడీ స్పేస్ ఎక్స్ అనే టిక్కర్ పైన నాస్డాక్‌లోకి ఎంటర్ అవుతున్న కొన్ని అంటే అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే మళ్ళీ ప్రెజెంట్ అయితే అంటే అంటే చాట్‌జీపీటీ గాని, క్లౌడ్ గాని, తర్వాత ఓపెన్ ఏఐ గాని, ఆంథ్రోపిక్ గాని ఇవి గూడా మళ్ళీ అంటే స్టాక్ మార్కెట్‌లో ఐపీఓగా వచ్చే అవకాశం ఉందని జెప్పేసి ప్రెజెంట్ ఇంకో న్యూస్ కూడా రావడం అయితే మనం జూడొచ్చు. ముఖ్యంగా ఇదే విధంగా ఏఐకి సంబంధించిన ఆంథ్రోపిక్ ఏ విధంగా అంటే ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏ విధంగా బాగా డెవలప్ అయింది, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిందో, అదే విధంగా ఓపెన్ ఏఐ గూడా ఆ విధంగా అయితే పేరుగొనడం జరిగింది. సో, ఏఐకి సంబంధించి అంటే ప్రపంచవ్యాప్తంగా ఏఐకి సంబంధించి మార్కెట్‌లో కూడా ఎంటర్ అవ్వడం, ఐపీఓ కూడా రావడం అనేది ఒక కొత్త రెవల్యూషన్ అని చెప్పొచ్చు. సో, ఆ విధంగా ప్రెజెంట్ ఓపెన్ ఏఐ అండ్ తర్వాత ఆంథ్రోపిక్ క్లౌడ్ కూడా ఓవరాల్‌గా అంటే స్టాక్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా అడుగులు వేస్తున్నారని చెప్పేసి కూడా రైటర్స్ యొక్క నివేదిక చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఏదేమైనా ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచాన్ని అన్ని రంగాల్లో శాసిస్తుంది. నెక్స్ట్ ఏఐ మొత్తమే ఏఐ సంబంధించిన కంపెనీలు గానీ, ఏఐకి సంబంధించిన ఓనర్స్ గానీ, వాళ్ళే ప్రపంచాన్ని ఏలుతారని జెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే మనం జూసుకుంటే స్పేస్ ఎక్స్ అయితే లిస్టింగ్‌లోకి ఎళ్ళడం జరుగుతుంది. ప్రపంచం మొత్తం ఇదొక పెద్ద రెవల్యూషన్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ గానీ, తర్వాత మార్కెట్ అయితే బూమ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని జెప్తుంది. తర్వాత స్పేస్ ఎక్స్ అనేది ఒక ఫీచర్, ఒక రెవల్యూషన్ అని జెప్పేసి రైటర్స్ సంబంధించిన నివేదిక ఇవ్వడం జరిగింది. మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ కూడా స్పేస్ ఎక్స్ యొక్క ఎంట్రీ అనేది ఐపీఓ రావడం అనేది అమెరికన్ మార్కెట్‌లో, అమెరికన్ ఎకానమీకి కూడా ఒక మంచి బూస్ట్ ఇస్తుందనైతే చెప్పడం జరుగుతుంది.